నీ కుటుంబం దేవుని ప్రేమను నిలిచి ఉంటే, నీ కుటుంబం దేవుని ప్రేమను నిలిచి ఉంటే, నువ్వు దేవుని ప్రేమను నిలిచి ఉంటే, ఈరోజు దేవుడు చెప్పిన మాట అదే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడబాపు వాడెవడు, ఎవ్వడు విడబాపలేడు. ఎందుకంటే ఆయన అంతం కూడా ప్రేమిస్తున్నవాడు, ఆయన బహుగా ప్రేమిస్తున్నవాడు, ఆయన ప్రేమ మనల్ని నిలిపినవాడు, ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన ప్రేమను మనం దాచుకోవడానికి ఇష్టపడ్డవాడు. నా ప్రేమను నిలిచి ఉండి అంటున్నాయన, నా ప్రేమను నిలిచి ఉండండి. ఎవరైతే తన ప్రేమను నిలిచి ఉంటున్నారో, ఎవరైతే తన ప్రేమను నిలిచి ఉండకు ఇష్టపడుతున్నారో, ఎవరైతే తన ప్రేమను నిలిచి ఉండకు ఆశపడుతున్నారో, ఎవరైతే తన ప్రేమను యేసయ్య ప్రేమను కోరుకుంటున్నారో, ఎవరైతే యేసయ్య ప్రేమ పొందని ఆశపడుతున్నారో, వారు అంతం వరకు ఆయన ప్రేమించేవాడు. కష్టం వస్తే విడిచిపెట్టేవారు కాదు, శోధన వస్తే విసర్జించేవారు కాదు, బాధ వస్తే ఆయన మన చూసి పారిపోయేవాడు కూడా కాదు. ఎదురు వారికి బాధలు వస్తే కొంతమంది దూరం వెళ్ళిపోతారు, దీనికంటే వారి బాధలో పాలు ఉంచుకోవచ్చు వస్తుందని. సహోదరి సహోదర, దేవుడు సెలవిస్తున్నాడు. నాతో ఎవరొకరు అన్నారు, ఆ దరిద్రులు రానెత్తుంటే దరిద్రుల కోసం నువ్వు ఏదో చేస్తుంటే రేపు నీకు అదే దరిద్రం వస్తుంది అన్నారు. ఇప్పుడు అది చాలా కథలేండి. కానీ దేవుడు దరిద్రులు అని వాళ్ళని కొరకు వాస్తవమే పేదవారు, కానీ ఇప్పుడు వాళ్ళు ధనవంతులైనారు. దేవుడు మరి ఈరోజు అనేకులకు విషయంలో ఆయన పరిశుద్ధ మహిమతను ఆశలతో కలగజేసిన వాడు. ప్రభు ప్రేమ నుండి విడబాపు వాడెవడు.